ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను రమయ్యనాథన్ మాట్లాడుతున్నాను. మనం సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలతోటి పంటల్ని అద్భుతంగా పండించవచ్చని మనం గత సంవత్సరాలుగా చెప్పడం జరుగుతుంది. అయితే నరేషు శాఖాజీపురం గ్రామం, గుర్రంపాడు మండలం, నల్గొండ జిల్లాకు చెందిన యువ రైతు ఈ జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలతోటి మిరపనారు మట్టుల్ని విత్తనం వేసే ముందు నుంచి కూడా వీటిని వాడి మిరపనారు పెంచడం జరిగింది. 45 రోజులు 35 రోజుల వయసులో ఒకసారి మీకు అతన్ని పెంచే విధానాన్ని వీడియో రూపంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు అతను పంట తిరగనాడుతున్నాడు, మిరపని పీకి ప్రధాన పొలంలో నాటుతున్నాడు. ఈ మొత్తం వ్యవస్థ, ఈ 40-45 రోజుల వ్యవస్థకి ఎంత ఖర్చు వచ్చింది, ఏ ప్రకారంగా మేనేజ్మెంట్ చేశాడు అనేది ఒక వీడియో తీసి కాంప్లిమెంట్ వీడియో మనకి పెట్టడం జరిగింది. దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను, ఒకసారి చూడండి. నమస్తే సార్. ఈ మిర్చినారు వయసు వచ్చేసి 40 రోజులు అవుతుంది. వాటికి ఈరోజు తిరిగి నాటాలనుకుంటున్నాం సార్. ఇది సార్ నారు. ఫస్ట్ ఓడబ్ల్యూడిసి 10 లీటర్లు తీసుకోవడం జరిగింది సార్. ఇది తిరిగి నాటడానికి ముందు పీకిన నారును ఓడబ్ల్యూడిసి ద్రావణంలో ముంచడం జరుగుతుంది సార్. ఇది వేరు వ్యవస్థ బాగా సూపర్ వచ్చింది సార్, బాగుంది, ఎక్సలెంట్. పీచు వ్యవస్థ, తల్లి వ్యవస్థ బాగుంది సార్, సూపర్. బాగా వచ్చింది సార్, బాగుంది. చూడండి సార్, ప్రతి మొక్క బాగుంది, వేరే వ్యవస్థ. మొక్క గిట గ్రోత్ బాగా వచ్చింది చూడండి. వీటి పైన ఉంది సార్ ఒక్కొక్కటి. బాగుంది సార్. ఇది అయితే సార్, ఈ మిర్చినారు నేను 3 ఎకరాలకు వేసుకున్నాను సార్. ఇది ఈరోజు తిరిగి నాడుతున్నాను. ఇది అయితే దీనికి నేను యజమాన్య పద్ధతిలోకి వచ్చేసి మొత్తం జీవన ఎరువులు, జీవక్రిమి సంహారకాలతోనే ఇది మిర్చినారు పెంచడం జరిగింది సార్. ఇది పెస్టిసైడ్ క్రిమి సంహారకాలకు వచ్చేసి BBM, HPP, ఇపిడాట్, శాస్త్ర NPKలతోనే నారు పెంచడం జరిగింది సార్. జీవన ఎరువులు పెంచడంతో ఈ విధంగా రావడం జరిగింది సార్. ఇది బాగుంది. అయితే దీనికి వచ్చేసి ఖర్చు వచ్చేసి BBM 1 లీటరు, HPP 1 లీటరు, ఇపిడాట్, శాస్త్ర NPK 1 లీటర్, ½ లీటర్ తీసుకోవడం జరిగింది సార్ 3 ఎకరాలకు. మొత్తం 7 డేస్ మార్చి BBM ఒకసారి, HPP ఒకసారి, శాస్త్ర NPK ఒకసారి మార్చి స్ప్రే చేయడం జరిగింది సార్. ఇది 3 ఎకరాలకు. BBMకి వచ్చేసి సెట్టు ట్రాన్స్పోర్ట్ విత్ ఛార్జ్ మొత్తం కలుపుకొని ఒక 1000 రూపాయలు సార్. HPP 1000 రూపాయలు, శాస్త్ర NPKలు, ఇపిడాట్ 1000 రూపాయలు, మొత్తం 3000 సార్. క్రీమ్ సంహారకాలకు వచ్చి జిగురట్టలకు వచ్చేసి దాదాపు ఒక 300 లోపు ఉంటుంది సార్. ఇది 3300 ప్లస్ కలుపు యాజమాన్యానికి వచ్చేసి ఇద్దరు 4 సార్లు నలుగురు తీయడం జరిగింది సార్. ఇది 4కి 4 మూల 1200 ఇది జరిగింది సార్. 4000 ప్లస్ నా కాస్ట్ పెట్రోల్ ఖర్చు వచ్చే మొత్తం వచ్చేసి 5000 లోపు, మొత్తం 5000 తోటి 3 ఎకరాలకు మిర్చి తిరగనాడుతున్నాను సార్. సూపర్, బాగుంది, సక్సెస్ అయింది. మరొకసారి మీ సిబ్బందికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.